టీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. పరవన్నం పులిహార అంటే పండగ రోజు, మటన్ చికెన్ అంటే ఆదివారం రోజు. ఇలా ప్రతిదానికి ఒక రోజు అంటూ ఉంది. కానీ ప్రతిరోజు మన భోజనంలో ఉండేది ఏంటి చెప్పండి? రోటి పచ్చడి. మరి అది మన రోటి పచ్చడి గొప్పతనం. మరి ఈ రోజు చట్పట్లో మనందరికీ రుచికరమైన రోటి పచ్చడి చేసి చూపించడానికి మన సెల్ఫీ కాంటెస్ట్ లో విన్ అయిన ఎల్ లక్ష్మి గారు ఏలూరు నుంచి వచ్చారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆవిడకు వెల్కమ్ చెప్పేసి ఆ రుచికరమైన పచ్చడి ఏంటో చూసేద్దాం. హాయ్ లక్ష్మి గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఏలూరు ఎలా ఉంది? మీరు ఎలా ఉన్నారు? నేనే బాగున్నాను. మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను కంపల్సరీ చూస్తాను, చట్నీస్ కూడా చేస్తా ఉంటాను అనమాట. వావ్. సో లక్ష్మి గారు, మరి మాకేం పచ్చడి చూపిస్తున్నారు? చికెన్ పచ్చడి చూపిస్తానండి. వావ్, ఇప్పుడే నోరు ఊరిపోతుంది. ఫస్ట్ టైం చట్పట్లో నాన్ వెజ్ పచ్చడి చేయబోతున్నాం. అవునండి. ఎస్, క్రెడిట్ గోస్ టు ఓన్లీ ఎల్ లక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి. సూపర్ అండి. నాకు చికెన్ అంటే చాలా ఇష్టం. నాతో పాటు చాలా మందికి చికెన్ ఇష్టం ఉంటుంది. సో చికెన్ పచ్చడి చేయబోతున్నాం. అవునండి. అయితే ముందు చికెన్ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామే. చికెన్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు, ధనియాలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, నిమ్మరసం, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, నూనె. లక్ష్మి గారు, చికెన్ పచ్చడికి కావాల్సిన అన్ని రెడీగా ఉన్నాయి. అయితే మీరు చికెన్ ఓన్లీ బోన్లెస్ తీసుకున్నారు. బోన్లెస్ తీసుకున్నాను. బోన్స్ వద్దు. బోన్స్ వద్దు. ఎందుకని పచ్చడిలో బాగోదా? బాగోదు. నేను ఒకసారి చికెన్ బోన్ పచ్చడి కూడా తిన్నాను. అది వేరు ఇది వేరా? అంటే వేసుకోవచ్చు, కానీ ఏంటంటే ఇంత బోన్లెస్ ఉంటే కనుక పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తినడానికి బాగుంటుంది అన్నమాట. పచ్చడిలో ముక్క గట్టిగా ఉంటది కదా. అవునండి. మామూలుగా మనకి మెత్తగా ఉండాలి అంటే ఏమన్నా చిట్కా ఉందా? అంటే అలా ఏం లేదండి. మనం ఊరితే మెత్తగా అయిపోతుంది అనమాట. ఆయిల్ అది మనము కరెక్ట్ గా వేసుకుంటే ఆ చట్నీకి సరిపడా ముక్క మెత్తగానే ఉంటుంది. ఓకే, అయితే సో ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, బాండి పెట్టుకుంటారా? బాండి పెట్టాను. చిన్న సరిపోతా పెద్దదా? సరిపోతుందండి, చిన్న చాలా. ఫస్ట్ కొంచెం మసాలా దినుసులు వేయించుకుందామండి. దీంట్లో జీలకర్ర, కొన్ని ఆవాలు, చెక్క, లవంగా, ఇలాచి వేసాను. అలాగే ధనియాలు, ఓకే, కొంచెం 4-5 మెంతులు వేయాలి, అంతే సరిపోతుంది. వేసామా అంటే టేస్ట్ అనేది దానికి తెలుస్తుంది అనమాట. కొంచెం లైట్ గా మెంతులు వేసుకుంటే. వేయించుకుందామండి ఫస్ట్. ఈ మసాలా అంతా ముందు వేయించుకోవాలి. వేయించుకుని చెక్క, లవంగం, కొద్దిగా కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఇలాచి కూడా వేసి ఫ్లేవర్ కోసం. ఇవి బాగా దోరగా వేయించాలండి. లైట్ గా వేగినాక మనకి ఇట్లా వేయించుకుంటే ఏంటంటే కొంచెం తొందరగా మెత్తగా నలిగిపోతుంది అనమాట రోట్లో. మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. చాలా బాగా చేస్తున్నారు మీరు. ఎందుకంటే మా మహిళలందరికీ ఇట్లాగా రోటి పచ్చడి మరి మీరు ఇలా చేసి చూపించడం వల్ల మాకు చేసుకోవాలి, ఎట్లయినా చెయ్యాలి. అసలు కొబ్బరి టమాటా అయితే రోట్లో చేసింది చాలా టేస్ట్ ఉంటుంది. చాలా టేస్ట్ మనం మిక్సీలో వేసిన దానికంటే ఇలా రోట్లో చేసిన దానికి చాలా టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఎందుకంటే మేము చేసుకునే వాళ్ళము చిన్నప్పుడు. చేసుకుంటున్నప్పుడే ఆ కొబ్బరి ముక్కలు తినేయడం, ఆ పోపులు వేయించిన ఏరుకుని తినేయడం అట్లా అలవాటు అయిపోయి ఇప్పుడు ఈ మధ్యన మీ ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు అట్లా చేసుకుంటున్నాం అనమాట. మళ్ళీ అలా ఆ రోజులు గుర్తొస్తున్నాయి మాకు. ఓకే, సరిపోద్ది కదండి? సరిపోతుంది. రోట్లో వేసేనా? వేసేయి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నామండి. సో పచ్చడికి కావాల్సినంత ఆయిల్ ఇక్కడ వేసుకుంటున్నామండి. అన్ని అంత కాగాలి, కొంచెం లైట్ గా హీట్ అవ్వాలి. సో ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కే లోపల చికెన్ మిక్స్ చేసుకోవాలండి. ఒక బౌల్ ఇవ్వండి. అంటే చికెన్ లో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపిన తర్వాత ఆయిల్ లో వేస్తామా? లేదండి, ఓన్లీ కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ కలుపుకొని ఆయిల్ లో వేసుకోవాలి. ఓకే, సో ఆల్రెడీ ముందుగా మనం బోన్లెస్ తీసుకున్నాం, చిన్న ముక్కలుగా. చికెన్ ఇట్లా వేసుకున్నాం కదండి, కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకో. సో ఇవి మీరు అది కలిపే లోపు నేను ఇది కూడా దంచేస్తాను. అది మసాలా కూడా మనకి రెడీ అయిపోతుంది.
మామూలుగా చికెన్ మసాలా ఉంటుంది కదా, అది వేరు, ఇది వేరా? ఇది వేరండి. అంటే మనము మా చట్నీస్ లో ఆవు పిండి మెంతి పిండి కలుపుతాం కదండి, అట్లా కలపకుండా ఇందులోనే కొంచెం ఆవాలు కొన్ని మెంతులు వేస్తే టేస్ట్ వేరుంటది అనమాట చట్నీకి. అట్లా వేయించి వేసుకుంటే చేద్దామండి. ఓకే. వెంటనే అప్పుడే కాలిపోయినాయి, తొందరగానే క్రిస్పీగా అయిపోయినాయి. మనము ఈక్వల్ గా ఒక చిన్న చిన్న పీసెస్ తీసుకున్నాం కదా, అందుకని కొంచెం తొందరగా ఉడికిపోయింది అనమాట. అందులో చికెన్ చాలా ఫాస్ట్ ఉడికిపోతుంది. బయట నుంచి తెచ్చుకున్న పచ్చళ్ళ కన్నా మన ఇంట్లో చేసిన పచ్చళ్ళకి అదొక తెలియని ప్రేమ టేస్ట్ కూడా చాలా బాగుంటది అనమాట. సో ఇలా ముక్కల్ని బాగా వేయించాలి. మీరు వేయించుతూ ఉండండి, ఈ లోపు నేను ఇది దంచేస్తాను. ఓకే. మీరు ఎపిసోడ్స్ లో దంచి 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 మీకు చేతికి అలవాటు అయిపోయింది. ఎక్సర్సైజ్ కూడా మనకి ఇది వచ్చేది కాదు, ఇప్పుడు ఆల్మోస్ట్ నేను దంచడంలో చాలా ఎక్స్పర్ట్ అయిపోయినట్టున్నారు. మనకి మంచి ఎక్సర్సైజ్ కూడా. ఇంకా కాలంలో ఇట్లా చేయబట్టే వాళ్ళంతా స్ట్రాంగ్ ఉండేవారు. అవును. ఆల్మోస్ట్ మసాలా నలిపోయింది, చికెన్ ముక్కలు కూడా వేగినట్టేనండి. ఓకే, 1 minute. స్టవ్ ఆపేయచ్చా? అంటే ఇంకా వేసేవి ఏమన్నా ఉన్నాయా? కొంచెం లేదండి, తీసుకున్న తర్వాత వేరే దాంట్లో వేసుకున్నాం. అయిపోయిందండి. ఇప్పుడు ముక్కలు ప్లేట్ లో తీసేసుకోవాలి. ఎలాగో మనం ఇప్పుడు ఈ ఆయిల్ లోనే మిగతా వేసేసుకోవచ్చు, ఎందుకంటే ఈ ఆయిల్ పడుతుంది కదా చట్నీకి పడుతుందండి. ఓకే. సో ఇప్పుడు ఈ ఆయిల్లో నెక్స్ట్ మనము వెల్లుల్లిపాయలు వేసుకుందామండి. ఆయిల్ ఆల్రెడీ ఆయిల్ వేడిగా కాకపోతే మనం కొంచెం సిమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి. లైట్ కలర్ మారేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ చికెన్ వేయించిన ఆయిల్ లోనే మనం మళ్ళీ కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇంకా ఆయిల్ వేస్ట్ కాకుండా ఉంటుందండి. మన చట్నీకి సరిపడా ఆయిల్ వేసుకుని చికెన్ తో నెక్స్ట్ ప్రాసెస్ అంతా ఒక ఆయిల్ లోనే చేసేసుకోవచ్చు మనం. వేగిపోయిన ప్రవీణ, స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఓకే. కొంచెం కరివేపాకు వేసుకుందాము. అంటే మనకి ఈ వేడి మీదే మా ప్రికాషన్స్ మాకు ఉన్నాయి. కరివేపాకు వేసేయండి. మీరు దంచిన మసాలా వేయాలి. ఓకే, చూడండి ఎంత కావాలో అంత వేద్దాం. చాలా చాలు. తర్వాత మనం కారం వేసుకుందామండి. కారం. ఓకే, కారం వేసుకుందాం. మన చట్నీ ఎవరు ఎంత కారం తినాలనుకుంటే అంత కారం వేసుకోవచ్చు. ఓకే, అది ఇంకా అది ఎవరి ఇష్టం వాళ్ళు. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కలిపేసేసి తర్వాత సాల్ట్ వేసుకుందామండి. ఓకే. తర్వాత ఆ చికెన్ ఇందులో మిక్స్ చేసేద్దాం. సో ఫైనల్గా చికెన్ కరెక్ట్గా సరిపోయింది. ఆయిల్ ఇలా ఉండాలా? ఇట్లా ఉంటే బాగుంటుంది. అంటే ఊరిన తర్వాత కొంచెం గట్టిగా గట్టిగా అవుతుంది. కొంచెం మసాలాలు అవి దగ్గరికి వస్తాయి అనమాట. ప్రవీణ, లాస్ట్ గా లెమన్ వాటర్ వేసుకుందామండి. ఓకే. ప్రిజర్వేటివ్ కింద కూడా మనకి పనికొస్తుంది. అలానే మనకి పులుపు టేస్ట్ కూడా వస్తుంది. చాలు, కొద్దిగా వేసారు, అలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మనకి ఎంత పులుపు కావాలంటే అంత పులుపు మనం వేసుకోవచ్చు. ఒక 1.5 చెక్క అట్లా వేసుకోవచ్చు అనమాట. ఓకే, రెడీ అయిపోయిందండి. శుభ్రంగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. పచ్చడి వేడి అన్నంలో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది అన్నంలోనే అని కాదు, చపాతీలో, దోశలో తినొచ్చు. మనం ఇట్లా చేసి పెట్టుకుంటే ఇప్పుడు ఎప్పుడైనా చికెన్ తినాలి అనిపించినప్పుడు మన ఎమ్మటనే మనకి రెడీగా ఉంటది కాబట్టి తీసుకుని తినేయచ్చు. అంతే, ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి అంతా. ప్రవీణ, ఎంత రుచికరమైన చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి. ఓకే అండి, నేను ముక్క తింటానే. తినండి. వాసన చూస్తేనేమో బౌల్ అంతా తినేయాలనిపిస్తుంది, వేడిగా ఉంది. బాగుందండి.
అసలు మీరు అంత చిన్నగా, అంత సైలెంట్ గా, అంత డౌట్ గా అడగక్కర్లేదు. బాగుందా అంత గట్టిగా అడగండి. అద్దరు కొట్టేశారు. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ అండి. మీరు చక్కగా మా చికెన్ పచ్చడి పోనీ చాలా అద్భుతంగా చేశారు. ఫస్ట్ టైం చట్పట్లో నాన్ వెజ్ పచ్చడి. ఓకే, అద్దరు కొట్టేశారు. థ్యాంక్ యూ అండి. నేను చికెన్ పచ్చళ్ళు చాలా తిన్నాను కానీ ఇంత మంచి టేస్ట్, ముక్క ఇంత మెత్తగా, ఇంత పంటికి కూరలో ఉన్నదానికన్నా మెత్తగా ఉందండి. రియల్లీ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. చూసారు కదా చట్పట్లో మీరు తయారు చేసిన స్పెషల్ చికెన్ పచ్చడి. అదిరిపోయిందండి టేస్ట్. సో అయితే కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తే నోట్ చేసుకోండి. చికెన్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు, ధనియాలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, నిమ్మరసం, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, నూనె. చికెన్ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని మసాలా దినుసులు, ధనియాలు వేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత రోట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో నూనె వేసి నూనె వేడెక్కే లోపు ఒక బౌల్ తీసుకొని దానిలో బోన్లెస్ చికెన్ ముక్కలు తీసుకొని కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన ఆయిల్లో ఇలా కలుపుకున్న చికెన్ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఇవి వేగేలోపు మనం రోట్లో వేసుకున్న మసాలా దినుసులు కూడా మెత్తగా పౌడర్ లాగా దంచుకోవాలి. ఇప్పుడు వేగిన చికెన్ ముక్కల్ని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకొని అదే నూనెలో వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దానిలో కరివేపాకు, మనం దంచిన మసాలా పౌడరు, కారం, సరిపడిన ఉప్పు, వేయించుకున్న చికెన్ ముక్కలు వేసి బాగా కలిపి దానిలో చివరిగా కొద్దిగా నిమ్మరసం వేసి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి రెడీ. సో నాకు ఇష్టమైన, మా అందరికి నచ్చే నాన్ వెజ్ చికెన్ పచ్చడి చేసి చూపించినందుకు ఎల్ లక్ష్మి గారికి స్పెషల్ గా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. థ్యాంక్ యూ అండి. నమస్తే. మరి రేపు చట్పట్లో ఇంకో సరికొత్త పచ్చడితో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.